మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో మచ్చలేని చంద్రుడు, వృద్ధి క్షయం లేని చంద్రుడు, ఆత్మీయతను కురిపించే అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడా? అదేం పేరు? అమావాస్య నాడు చంద్రుడు ఎలా ఉంటాడు? చంద్రుడు ఉంటాడు, కానీ వెన్నెలుండదు. చూపులేని వ్యక్తిని వెలుగులేని చంద్రుడితో పోల్చాను. అందుకే నా కథకి అమావాస్య చంద్రుడు అని పేరు పెట్టాను. వెరీ గుడ్. ఒక రోజు మా స్కూల్కి వచ్చావో లేదు, ఇంతలోకే మా తరఫున వకాలత్ తీసుకున్నావే. వకాలత్ కాదు, నేను తెలుసుకున్న నిజం. ఏ సార్ పిలిచారా? చప్పట్లు కొట్టారు? ఇంకేమైనా తీసుకున్నా? ఏమొద్దు. అలాగే. రైట్. మీరు మీ అమ్మగారితో ఎందుకు కలిసి ఉండటం లేదు? మా అమ్మ చచ్చిపోయింది, అందుకని. అదేంటి? మొన్ననే కదా మీ అమ్మగారిని చూసాను. ఆవిడ మా అమ్మ కాదు, మా నాన్నగారు రెండో భార్య. ఎలాగైనా ఒకటే కదా. మా నాన్నగారు ఇంకో భార్యని ఒప్పుకున్నంత తేలిగ్గా నేను ఇంకో అమ్మని ఒప్పుకోలేకపోయాను. అప్పుడు నాకు 7-8 ఏళ్ళు. అప్పట్లో నేను చూడగలిగేవాడిని. కళ్ళు మండుతాయే, సోప్ వద్దు. మొహానికి సోపు రాసుకుంటే తెల్లగా దొరబాబులా ఉంటావు. కళ్ళల్లో పడకుండా రాస్తానమ్మా. ఒట్టు ఒట్టు. దానా దా. కళ్ళు మూసుకున్నానా? అది. నువ్వు స్నానం చేయడానికి ఇంత గొడవ? బుద్ధిగా స్నానం చేయి. అదేం లేదండి, పసిబిడ్డని తిట్టకండి. ఆయా నువ్వు ఊరుకో. నీ గారం వల్లే వాడిగా తయారయ్యాడు. విట్టట బిడ్డ నా పాలట శని. 4 తగలిస్తే వాడే దారిలోకి వస్తాడు. నోరు మూసుకుని మర్యాదగా స్నానం చేయి. ఈ అమ్మ నాకు ఇష్టం లేదు. తప్పు తప్పు, అలా అనకూడదు. కొట్టమంటే నాకు ఇష్టం లేదు. చచ్చిపోయాను. రారవేణు గోపాల రాజిత సర్గుణ జయశీల సార సాక్షానే రమేవి ఆరు బారి కోరలేదరా. రవేణు గోపాల రాజిత సర్గుణ జయశీల సారి గగ గారి గ పాప పాప పాద పస గరి సని నిద పాప ద పమ గరి రే గ పమ గరి సరి గ సా. ఎందుకు నిద్రపోతుంది? నిద్ర కాదు నాన్న, చనిపోయింది. కిచికిచి పెడితే లేస్తుంది. లేవదు బాబు. నాన్న చెప్పిందేంటో నాకు అప్పుడు అర్థం కాలేదు. చావుతో నాకు ఏర్పడ్డ మొదటి పరిచయం అదే. అందుకే దుఃఖం కన్నా నాతో చెప్పకుండా పోయిన ఆయా మీద నాకు కోపమే ఎక్కువగా వచ్చింది.
వస్తువులని నాశనం చేస్తున్నావు కదా రాక్షసురా. నువ్వే రాక్షసి. ఏమన్నా? నాన్నగారు రాని చెప్తా. ఏమిటో చెప్పేది? ఏమిటి చెప్పేది? ఏమిటి చెప్పేది? ఏమిటి? వాడిని ఎందుకు కొడుతున్నావు? మీ అబ్బాయి ఏం చేశాడో అడగండి. ఏం చేసావురా? మట్టయింది. ఏమైనా ఇంకెప్పుడు వాడిని కొట్టకు. డోంట్ ఎవర్ బీట్ హిమ్. అలాగే మీరు గారం చేసి నెత్తినెక్కించుకోండి, నేనేం మాట్లాడను. ఎంతైనా నేను రెండో పెళ్ళాను కదా, ఇక నేను వాడి జోలికి పోతే ఒట్టు. పసిబిడ్డ ముందు ఏమిటా మాటలు? చంద్రం, కాస్త నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. అసలు బుద్ధి ఉందా నీకు? లేదు, మీ అబ్బాయికి ఉన్నపాటి బుద్ధి కూడా నాకు లేదు. సరేనా? ఏమిటా రావుడు? ఇవాళంటే నా నోరు ముగిస్తారు, రేపు లోకం అంతా ఒకటై వాడిని దొంగ వెధవా రౌడీ వెధవా ఏయ్! ఉమ్మేస్తే, చంద్రం, ఏడుస్తున్నావా? ఛీ, ఆడవాళ్ళు ఏడుస్తారు, మనం పెద్దవాళ్ళం, ఏడవకూడదు. నేను ఇప్పుడు పెద్దవాడిని. చంద్రం, ఏడుస్తున్నావా? ఛీ, ఆడవాళ్ళు ఏడుస్తారు, మనం పెద్దవాళ్ళం, ఏడవకూడదు. నేను ఇప్పుడు పెద్దవాడిని కాదుగా. ఎవరన్నారు? నువ్వు పెద్దవాడివి. నాకు మీసం లేదే. మీసమా? ఇదిగో. నానా నానా, నన్ను అక్కడ ఎక్కించావు. అక్కడ ఎందుకురా? ఊగాలి. పట్టుకో, గట్టిగా పట్టుకో. పట్టుకున్నావా? వదిలేమంటావా? ఆ. నానా, చాలు నానా. నానా, చాలు. నానా, నానా, చాలు నానా. చాలు, దించేయ్. చేతులు నొప్పి పెడుతున్నాయి నాన్నా. నానా, నానా, చాలు నానా. నన్ను దించు. నానా, చేతులు నొప్పి పెడుతున్నాయి. నానా, నానా, పిన్ని, నన్ను దించు. నన్ను దించు, పిన్ని. నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలోనే మంచం ఎక్కాను. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు. కొద్ది కొద్దిగా కళ్ళలోకి చీకటి ఆవరించింది. టైఫాయిడ్ వల్ల గుడ్డితనం వస్తుందా? నాకు వచ్చిందే. ఆ తర్వాత గుడ్డి పిల్లవాడిని పెంచడం న్యూసెన్స్ అనుకుందేమో మా పిన్ని, అదే మా అమ్మ అని చెప్పుకుంటుందే ఆవిడ. నన్ను బ్లైండ్ స్కూల్ హాస్టల్లో చేర్పించింది. ఆ క్షణం నుంచి అక్కడ ఉన్న మా హెడ్ మిస్ట్రెస్సే నాకమ్మ. నాకు చీకట్లో జీవించడం నేర్పింది. వెళ్దామా? బై ద బై, ఇదంతా నా సొంత విషయం, నీ కథలో రాయకు. చిచి. చీచి అంటే? చిచి రాయను అని అర్థం. ఓ అదా, నా కథ విని చీచి అన్నావేమో అనుకున్నా. లేదే. చంద్రం, ఎందుకో గాని మీతో ఇలాగే మాట్లాడుతుండాలనిపిస్తుంది. అమ్మాయి నీ లవ్వా? నువ్వే లవ్ లవ్ అని అరుస్తున్నావు, నేనేం అనలేదు. అనలేదా? వెంటనే అనే అమ్మాయి దగ్గరే తనతో రాసుకో. నీకు ఓకే ఓకే. ప్రేమంటే ఏమిటో ఎరుగని సద్బ్రహ్మచారి ఋష్యశృంగుడు ఏ యువతికైనా మనసిచ్చాడో వానే కాదు వరదే ముంచుకొస్తుంది, ప్రళయం సంభవిస్తుంది. రా. ఏ జాగ్రత్త. అయ్యో, వర్షం వచ్చేలా ఉంది. రానే వచ్చింది. ఋష్యశృంగ ఏంటి? ఏం లేదు, ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. ఇక్కడ కూడా సినిమా డైలాగ్